ఈరోజు అంశము XB111 భార్యాభర్తల సంబంధాలు. పెళ్లి అనగానే ఆడంబరాలు, ఆర్భాటాలు, అలంకరణలు, కట్న కానుకలు, అలకలు, కలహాలు, మంగళ వాయిద్యాలు, మర్యాదలు, విందులు, వినోదాలు, ఫోటోలు, వీడియోలు, ప్రమాణాలు, మంత్రోచ్చరణాలు ఇవే గుర్తుకు వస్తున్నాయి. పెళ్ళంటే ఇదే అనుకునే పరిస్థితి దిగజారింది. అసలైన అర్థాలు మరుగున పడిపోయాయి. పెళ్లి ఉద్దేశాలపై కొంతైనా అవగాహన కనపడటం లేదు. పెళ్లి పట్ల సరైన దృక్పథం లేదు. పెళ్లి స్వార్థం కోసం ఒకరినొకరు ఉపయోగించుకునే ప్రక్రియలా తయారవటం దురదృష్టకరం. వివాహం మనిషి ఆధ్యాత్మిక పురోగతికి సహకరించే అద్భుతమైన వ్యవస్థ, ఉన్నతమైన బంధం. నేటి కాలంలో ఒక వ్యాపార బంధంగా తయారవటం చాలా బాధాకరం. ప్రేమ, స్నేహం, సమర్పణ, నమ్మకం, త్యాగం కనుమరుగై వాటి స్థలంలో ద్వేషం, స్వార్థం, అసూయ విజృంభించి వివాహ బంధాన్ని బీటలు వాడుస్తున్నాయి. అర్ధనారీశ్వరులుగా ఒకటిగా జీవలసిన వారు పెళ్లి అయిన తొలినాళ్ళలోనే వేరు బాటలు పడుతున్నారు. ప్రేమను ఇవ్వటం మాని ఆశిస్తూ పోతున్నారు. కుటుంబం కన్నా వ్యక్తిగత లక్ష్యాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. లౌకిక లక్ష్యాల వేటలో పడి జీవిత పరమార్థాన్ని మర్చిపోతున్నారు. మనిషిలో ప్రేమ, స్నేహం, సేవ, త్యాగం పెరగాలి. నేను ఇవ్వగలను, నేను ప్రేమించగలను అని పెళ్లి చేసుకోవాలి కానీ ఏదో ఆశించి కాదు. ప్రతి వివాహం కూడా ఆనందానికి వాహనం కావాలి. ప్రతి కుటుంబం తిరుగు కుటుంబం, వసుదైవ కుటుంబం కావాలి. ప్రతి ఇల్లు కూడా స్వర్గధామం కావాలి. పెళ్లి తంతు శబ్ద ప్రధానమే కాక భావ ప్రధానం కూడా కావాలి. వాటి భావం, ఆచరణ అత్యంత ప్రముఖమైనవి. స్త్రీ పురుషతత్వాల కలయికే వివాహం. ఇది వ్యక్తి లోపల జరిగే ప్రక్రియ. ఐహిక సుఖాలన్నింటినీ అనుభవిస్తూ ఆధ్యాత్మిక పదంలో నడుస్తూ వాటికి అతీతమైన మోక్షాన్ని చేసుకోవటమే పెళ్లి పరమార్థం కావాలి. ప్రేమ, నమ్మకం, సేవ, ఆత్మసమర్పణ అనేవి పెళ్లికి పునాదులైతే ఆ బంధం నూరేళ్ల వర్ధిల్లుతుంది. ప్రేమ, స్నేహం, కరుణ, శ్రమ అనే దైవగుణాలతో పునాదులుగా గల కుటుంబ వ్యవస్థను ఏం చేయాలో ప్రార్థన, ధ్యానం, క్షమ, త్యాగం, కరుణ అనే మాధ్యమాటలు నిర్మించుకోవాలి. స్వార్థం, మోసం, దురాశ, ఆవేశం, అహంకారం, అవకాశవాదులు అనే రాక్షస దుర్గుణాలని సంపూర్ణంగా నిర్మూలిస్తూ ఆదర్శ కుటుంబముగా, దంపతులుగా కలకాలం ఆనందంగా కలిసి జీవించాలి. ప్రతి మనిషిలోనూ స్త్రీ పురుష తత్వాలు ఉంటాయి. స్త్రీలో స్త్రీతత్వం బహిరంగంగా ఉండి పురుషతత్వం అంతర్గతంగా ఉంటుంది. పురుషులలో పురుషతత్వం బహిర్గతంగా ఉండి స్త్రీతత్వం అంతర్గతంగా ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో పురుషుల్లో స్త్రీతత్వం, స్త్రీలలో పురుషతత్వం బహిర్గతం అవుతాయి. వీరి ఇరువురిలోనూ ఈ స్త్రీ పురుషతత్వాలు సమతుల్యం జరిగినప్పుడు వారికి ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. ఆలు మగలు ఒకరితోనే మరొకరు సంపూర్ణం. స్త్రీ పురుషతత్వాల ఐక్యాన్ని సూచిస్తుంది. అర్ధనారీశ్వరులుగా మలుసుకోవలసినవే జీవితం యొక్క సాఫల్యం, సంపూర్ణం. సమస్యలు లేనిదే మనసులో ఉన్నటువంటి దుర్గుణాలు బయటికి రావు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలు బయటికి రావాలంటే కుటుంబమే చాలా ముఖ్యము. అది పెళ్లితోనే మొదలవుతుంది. రాగం, ద్వేషం, కామ, క్రోధం, మోహాలు, ఈర్ష్యం లాంటి గుణాలు బయటపడినప్పుడు వాటిని ప్రార్థన, ధ్యానం, పశ్చాత్తాపం, క్షమ ద్వారా తొలగించుకోనికి వీలవుతుంది. ఇదంతా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వటం, ఒక ప్రత్యేక విధంగా జీవించుట. నేడు అర్ధనారీశ్వరులుగా ఉండాల్సిన భార్యాభర్తలు ఒకే కప్పు కింద జీవిస్తూ శత్రువులుగా ఉంటున్నారు. ఒకరినొకరు నీవు నన్ను ప్రేమించట్లేదు అని పరస్పరం నిందించుకుంటూ ఉన్నారు. అసలు ప్రేమ అంటే ఏమిటి? భాగస్వామిలోని మంచి చెడులను రెండింటిని కూడా సమానంగా స్వీకరించిన వాడే అసలైన భాగస్వామి. నీవు ఎలానే ఉంటే ప్రేమిస్తాను అంటే అది ప్రేమ కింద రాదు, వ్యాపార సంబంధం అవుతుంది. ప్రేమ అనేది షరతులు లేనిది, ఎలలు లేనిది. ప్రేమ, స్నేహం, త్యాగం లాంటి గుణాలతో ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ జీవించాలి. భార్యాభర్తల సంబంధాలు సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవాలి. వంట బాగా లేదని చెప్పినప్పుడు వంట బాగున్నప్పుడు కూడా బాగుందని చెప్పాలి. మంచిని గుర్తించాలా, ఉన్న వాటిని ఆనందించటం, భాగస్వామి పట్ల పొందుతున్న ఆనందానికి కృతజ్ఞత చెప్పటం, ఇవన్నీ కూడా ప్రేమానురాగాన్ని పెంచుతాయి. 2, యాంత్రికతకు చోటు ఇవ్వకండి. భార్యే కదా, భర్తే కదా అని నిర్లక్ష్య ధోరణి రానివ్వకండి. ఎందువల్లంటే మనలో ప్రతి క్షణం కొన్ని మిలియన్ల కణాలు పుడుతుంటాయి, చనుస్తాయి. ప్రతి క్షణం కూడా మనిషి కొత్తవాడే, పాతదనం అన్నదే లేదు. ప్రకృతిలోను మన చూపులో, దృక్పథంలో నూతనత్వం ఉండాలి. 3, హృదయాల మధ్య బంధం ఏర్పరచుకోవాలి. నువ్వు ఇలానే ఉంటే ప్రేమిస్తాను అనే భావనతో ఉన్నప్పుడు అక్కడ ప్రేమ ఉండదు, వ్యాపారమే ఉంటుంది. స్వార్థ ప్రయోజనాలను
ఆశించిందే ప్రేమ, నిజమైన ప్రేమ. ప్రతి వారిలోనూ అవతల మనిషికి నేను ఏమి ఇవ్వగలను అన్న భావన రావాలా. భార్యలో భర్త, భర్తలో భార్య దైవత్వాన్ని చూడగల. ఎందువల్లంటే భార్య గాని భర్త గాని లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా దేవుని ప్రతిబింబాలే. ఇక 4వది ప్రేమ వివాహాలు, సంప్రదాయ వివాహాలు. మరి వీటి ఏ వివాహంలో అయినా సరే సర్దుకుపోయే గుణం, ఇచ్చే గుణం, క్షమాగుణం లేకుంటే ఏ రకమైన వివాహమైనా కూడా నిలబడదు. భాగస్వామిని లోపలతో సహా అంగీకరించాలి. పెళ్లికి ముందు భాగస్వాములు అన్ని మంచి గుణాలే కనిపిస్తాయి, కానీ పెళ్లి తర్వాత ఏమిటి, లేని గుణాలు కనిపిస్తాయి, దుర్గుణాలు కనిపిస్తాయి. అసలు పెళ్లిని ఒక వ్యాపార దృక్పథంతో చూస్తున్నాము కాబట్టి ఈ సమస్య. ప్రేమ వివాహమైన, సాంప్రదాయ వివాహమైన సరే పెళ్లికి అతి ముఖ్యమైనది ఏంటంటే సర్దుకుపోవటం, మార్పులు చేర్పులు చేసుకోవాలి. సరైన భాగస్వామి అంటూ అని ఎవరు దొరకరు. మొదట నీవు సరైన భాగస్వామి కావాలి. నీలో మంచితనం ఉంటే నీవు మంచి భాగస్వామి అవుతావు. 100% ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకున్నా సరే తరువాత మనస్పర్ధలు రావన్న గ్యారెంటీ ఏమి లేదు. ఒకరిది ఆధిపత్య ధోరణి అయితే మరొకది సర్దుకుపోయే గుణం గనక ఉన్నట్లయితే అది కొంతవరకు మేలు. ప్రేమ, త్యాగం, కరుణ లాంటి గుణాలు లేనిదే బంధములో ఏ బలం ఉండదు. నీ వ్యక్తిత్వం మీదనే బంధం ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తి అయినప్పుడు మాత్రమే ప్రేమికుడు కాలవు. ప్రేమ అంటేనే ఇవ్వటం, ఇచ్చే గుణం, కరుణ, మైత్రి. ప్రేమ లేకుండా ఎలాంటి పెళ్లి అయినా సరే నిలబడదు. నీవు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది. అంతవరకు అది ఒక ఆటలాగా ఉంటుంది, అహంకారం ఉంటుంది. అందువల్ల కాకుండా ఎప్పుడు కూడా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎప్పుడు కొత్తదనం కోసం పరిగెడుతుంటాడు. ఇప్పుడు లేనిది కోరటమే మనసు యొక్క గుణం, దుర్గుణం. అందుకే భాగస్వామిని కాదని మరి వివాహేతర సంబంధాలు మరి పరిగెడుతూ ఉంటారు మనుషులు. వివాహ బంధం ఆధ్యాత్మిక బంధమై శాశ్వతమైన ఆనందం వైపు తీసుకోవాలన్నదే పెళ్లి యొక్క ఉద్దేశం. ప్రేమ, స్నేహం, సేవ లాంటి ఆత్మ సంబంధ విషయాల కన్నా భౌతిక లక్ష్య సాధనాలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా లక్ష్యాల వేటలో పడి కుటుంబాన్ని విస్మరిస్తున్నారు. సమయం దొరికినప్పుడు కూడా టీవీలకు కూడా అతుక్కుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకొని అతుక్కొని తిరుగాడుతున్నారు. పూర్వకాలం మరి భార్యాభర్తలు కలిసి టీవీ చూస్తున్నారు. నేటి రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా టీవీ చూడలేదు, కలిసి జీవించటమే లేదు. కలిసి భోజనం చేయటం, కలిసి వ్యాయామం చేయటం, కలిసి ధ్యానం చేయటం, కలిసి ప్రార్థన చేయటం లాంటి పాటిస్తే ఏ దంపతులు కూడా విడిపోరు, ఏ కుటుంబం కూడా కూలిపోదు. పూర్వం ఏంటి, పెళ్లిని ఒక పవిత్రమైన బంధంగా భావించేవారు, దేవుడిచ్చిన బంధం అనుకునేవారు. ఇప్పుడు ఆ భావనే లేదు, అంతా ఊహా ప్రపంచంలో ఉన్నారు. అసలు కావాల్సింది ఆడ మగ ఒకరినొకరు తెలుసుకోవాలి. స్త్రీ పురుష సంగమం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం. పురుషుడిది చూపుతత్వం, వినికిడి ఏమన్నా స్త్రీ తత్వం. ప్రతి క్షణము కూడా భార్యాభర్తలు ప్రేమికులుగా ఉండాలి. పెళ్లి కాగానే భార్యాభర్త అనే పాత్రలో చిక్కుపోకుండా ఇద్దరు కూడా వ్యక్తులుగా ప్రేమించగలగాలి, హృదయంలో ప్రతిస్పందించుకోవాలి. వైవాహిక జీవితంలో సఖ్యత, సామరస్యం ఉండాలి. వివాహం అనేది దంపతుల జీవితంలో చివరి అంశం కాదు, జీవనయాత్రకు నాంది. ఈ పెళ్లితోనే ప్రారంభమవుతుంది కనుక ఈ అలల తాకిడికి తట్టుకోగల విజ్ఞానం, ధైర్యస్థైర్యాలు ప్రతి వ్యక్తికి చాలా అవసరం. కష్ట సుఖాల కలయికే వివాహ జీవితం. కష్టాలకు అదిరి సమస్యలకు బెదిరిపోయే వ్యక్తి పిరికివాడవుతాడు. బంధాలలోనే బాధలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి. ఈ భావ సంబంధాన్ని తనకు బానిసగా చేసుకున్నప్పుడు నేర్పు, ఓర్పు విఘ్నుకులుగా ఉంటుంది. అజ్ఞానికి అవి నరకతొలముగా ఉంటుంది. అందువల్ల అతన్ని బంధిస్తాయి. కనుక వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోగల సమర్థత వధూవరులదని విశ్వసించాలి. పెళ్లి కాగానే సంసారం స్వర్గతులమవుతుంది అనుకోవటం భ్రమ. దానికి సర్వశక్తులు కూడా వినియోగించి పాటుపడాలి, క్షమించాలి, త్యాగాలు చేయాలి, యుద్ధాలు కూడా చేయాలి. కొన్నిసార్లు ఒండులు వారి మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి. సహనం, సామరస్యం, ఓర్పు, నేర్పు వారిలో చోటు చేసుకోవాలి. ముందుగా తమ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అలాంటి విషయ జ్ఞానం గల విఘ్నత ఇద్దరిలో కలగాలంటే దైవ జ్ఞానం కావాలా, లోక జ్ఞానం కావాలా, మెలకువలు కూడా తెలుసుకొని ఉండాలి. వివాహం జరిగే వరకు జరిగిందంతా కూడా ఊహించినంత ఒక కళ. ఆ కళలో వారి జీవితం అంతా కూడా సుఖంగానే ఉంటుంది. కానీ వివాహం తర్వాత ఇప్పుడు ఆ కళగా కరిగిపోతుంది, కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. కళ ఎప్పుడు వాస్తవానికి దూరంగా ఉంటుంది. అంతవరకు వారు నడిపింపబడతారు. ఇప్పుడు ఎవరు కూడా నడిపించేది లేదు. ఇద్దరు కలిసి నడవగలగాలి అంటే కొంత సదావగాహన కావాలి.
అందించిన దాన్ని అందంగా మార్చుకొని ఆనందించగల శక్తి ముందుగా దంపతుల్లోకి రావాలి. లేకపోతే జీవితం ప్రగతి ఉండదు, అంతా శూన్యం అవుతుంది. జీవిత భాగస్వామ్యమైన వారికి ఒంటరుల ఎడల కొన్ని నైతిక బాధ్యతలు ఉంటాయి. సేవా రూపంలో నిర్వర్తించాల్సిన జీవిత లక్ష్యాలు కూడా లేకపోలేదు. మంచివారు చెడ్డవారు అనే 2 రకాల వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా భాగస్వామిలోను మంచి చెడు 2 కూడా ఉంటాయి. కానీ భాగస్వామిలోని మంచిని ప్రోత్సహిస్తే అది ఏమవుతుంది, జీవితం సుఖమైపోతుంది. అందుకు ఓర్పు, నేర్పు, స్వార్థ త్యాగం కావాలి. ఇద్దరి మధ్య దోషరహిత సంభాషణ చాలా అవసరం, ఉత్తమం కూడా. ప్రేమించుకోవటం 2 ఒకటి కాదు. ప్రేమలో ఉండటం అనేది ఒక స్థితి, ప్రేమించడం అనేది ఒక క్రియ. అదే అసలైన ప్రేమ స్వరూపం. ఒకరు రెండో వారి చర్యను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నమే లేకపోతే జీవితం ఏమవుతుంది, వ్యర్థమవుతుంది. మంచి స్నేహితులుగా భార్యాభర్తలు మనగలగాలంటే జీవిత పరమావధిని కావాలి. ఇద్దరు విభిన్న జాతుల వ్యక్తుల మధ్య సంబంధం మరియు వారి వ్యక్తిత్వాలను కలిపివేయలేదు, వారి ప్రత్యేకతలు కూడా పెంచుతుంది. ఆకర్షణ అనేది తెలిచూపులోనే ప్రేమ పుడుతుందని అంటారు. కానీ అది ప్రేమ కాదు, అది ఆకర్షణ మాత్రమే. అది నిత్యము జరిగే సంఘటనే. తెలిచూపులోనే ప్రేమ పుట్టదు. తాత్కాలిక ఆకర్షణ అనేది ప్రేమ కిందకి రాదు. మోహానికి ప్రేమకు కూడా తేడా ఉన్నది. ఒక వ్యక్తి యొక్క నడవడికను చూసి, మరి సంభాషణను విని, ఆశ తొలగించి, శారీరక సౌందర్యాన్ని గమనించి మరొక వ్యక్తి ఆకర్షణకు లోను కావచ్చు. అది అంతా ప్రేమైన భావిస్తే జీవితంలో ఎదురు దెబ్బలు తినవచ్చు. ప్రేమ లక్షణాలు: 1. ఇద్దరు వ్యక్తులను సన్నిహితంగా చేసేదే ప్రేమ. పరస్పర గౌరవము, అభిమానము, సహనము, సర్దుకుపోవటము, ఒకరినొకరు త్యాగం చేయటము, ఒక సంతృప్తి కొరకు ఒకరు ప్రయత్నించటం. ప్రేమ అనేది స్త్రీ పురుషుల సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. అది సహజము కూడా. ఒకరికి మరొకరు చేరువయ్యాక సెక్స్ వారి సంబంధంలో ప్రవేశిస్తుంది. దానితో ప్రేమ ఫలిస్తుంది, పుష్పిస్తుంది, సంతృప్తినిస్తుంది. అంతేకాకుండా ప్రేమ అంటే అవతల వ్యక్తిని సొంతం చేసుకోవటం కాదు, అవతల వ్యక్తిలోని మానవతను గ్రహించడమే ప్రేమ లక్షణం. మృదు భాషని, నడతని, చిరునవ్వును, చూపులను ప్రేమించేదే నిజమైనటువంటి ప్రేమ కాదు. పరిస్థితుల్ని మార్పు వస్తే మారేది ప్రేమ కాదు. కొన్ని లక్షణాలు పోతే పోయేది ప్రేమ కాదు. అది కలకాలం పాటు మారదు, చిరకాలం ఉంటుంది. తుఫాన్లు కూడా తట్టుకుంటుంది, దానికి చలనం ఉండదు. ప్రేమ ఉన్న చోట విశ్వాసం కూడా ఉంటుంది. ప్రేమ మోహం కంటే ఉన్నతమైంది, శృంగారం కంటే కూడా విలువైంది. ప్రేమ దానికి హద్దులు అవధులు లేవు. శృంగారం కొలవటానికి ఏముంటాయి, సాధనాలు ఉండవచ్చు, కానీ ప్రేమను నిర్వచించడానికి ఏ కొలమానం కూడా లేదు. ప్రేమంటే సంతోషంతో జీవించటము, భాగస్వామి ఉన్నతిని ఆకర్షించటము. ప్రతి వైవాహిక నౌకకు అది ప్రేమ అనేది ఒక ధ్రువ నక్షత్రం లాంటిది. జీవిత భాగస్వామి అభ్యున్నతి కోరే సహృదయమే దాంపత్య జీవితానికి దీటురాయి. ఒకరి పొరపాటును ఒకరు సానుభూతితో చూడాలి, కానీ తొందరపాటు వలన పరిస్థితులు విషమించవచ్చు. మానవ జీవితం అలలాంటిది. ధైర్యముగా, స్థిరచిత్తంతో, దృఢ సంకల్పంతో అధిగమిస్తే ఆనందదాయకం అవుతుంది. ఆడుపాట్లు కదిలిపడితే అది ఏమవుతుంది, మనల్ని అది తెలిసిపోతుంది. సంసార నౌకకు ఇద్దరు కూడా చొక్కాని కావాలి. జీవితం సుఖంగా నడవడానికి ఏంటి, సహనం, సర్దుకుపోవటం మూల సూత్రాలు. సమాజం కోసం, పరుగు ప్రతిష్టల కోసం కాపురము అది ఏమవుతుంది, నరకతుల్యంగా ఉంటుంది. బాహ్య సౌందర్యం కంటే మానసిక సౌందర్యం మెనగా భావించాలి. దానికి సాధన, శ్రమ, శిక్షణ అవసరం. లైంగిక సంబంధంలో ఆనందం పొందాలంటే ప్రేమలో కానీ, కోరిక సందర్భంలో కానీ రెండో మనిషి ఇష్టాలను పరిగణిస్తేనే సాధ్యమవుతుంది. ఒకరిని మరొకరు వాడుకోరాదు. ఒకరి వ్యక్తిత్వాన్ని రెండో వారి వ్యక్తిత్వంతో కలిపివేయకుండా ఎవరి వ్యక్తిత్వాన్ని వారు పెంచుకుంటూ నూతన దాంపత్య జీవిత సౌధానికి పునాదులుగా వేసుకోవాలి. ఎక్కడ పరస్పర ప్రేమ, గౌరవం ఉంటుందో, ఎక్కడ పరిపూర్ణ స్వేచ్ఛ, సమానత్వాలు ఉంటాయో అక్కడ ఆనంద భూతులు వెల్లువిరుస్తాయి. కనుక ఆ స్థితిలోకి వివాహంలోకి వచ్చిన నాటి నుండి ఆ స్థితి వివాహంలోకి వచ్చిన నాడే దాంపత్య జీవితం సార్థకమవుతుంది. ఆ జీవితాలకు లక్ష్య సాధన కూడా కలుగుతుంది. ఈనాటి వివాహాలు 2 రకాలుగా ఉన్నాయి. 1 పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లిళ్ళు, 2వది యువకులు ప్రేమించుకొని నిర్ణయించుకునేది. మొదటి దానిలో కలిసి ఉందామనే సంకల్పం ముందు, తరువాత ప్రేమాభిమానాలు ఉంటాయి. 2వ దానిలో ముందు ప్రేమ ఉంటుంది, తర్వాత కలిసి కాపురం చేద్దామనే సంకల్పం ఉంటుంది. ఏదైనా సరే కలిసి కాపురం చేయటం రెండింటిలోనే ఉంటుంది. సఖ్యత, సామరస్యం వెల్లువిడిసే దాంపత్య జీవితం సుఖపదం అవుతుందన్నట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేవుడు మనల్ని దీవించునుగాక.